ఈ వర్కౌట్ చేస్తుంటే నాకైతే చుక్కలో పడ్డాయి, మెడలు నొచ్చినాయి బాగా. ఇక ఇవాళ కూడా నేను 7 గంటలకు లేచి జిమ్కి అయితే పోతాను అన్నట్టుగా. ఇక జిమ్కి పోవాలంటే చాదన అయితే లేదు, కానీ పోతాను తప్పదు. ఇక అద్దం అవ్వడితే మనం అయితే షో చేస్తాం కంపల్సరీ. అదైతే ఇక వర్కౌట్ స్టార్ట్ చేసాను. నేనైతే డంబుల్ కొట్టిన. ఇక మహేష్ భాయ్ హెల్ప్ చేసిన కొంచెం. అలాగే టేబుల్ మీద పడుకొని డంబుల్ కొట్టిన. ఇక తక్కువ వెయిట్ కే నేనైతే మూతి తిప్పుతానా. ఇక దీని తర్వాత నేనైతే షోల్డర్ కొట్టిన. షోల్డర్ అంటే ఇక బాహుబలి ఫీలింగ్ వస్తుంది, అంత బొరుగు ఉండేది. అయితే ఇది కొట్టినాక నా పని మొత్తం ప్యాక్ అయింది. ఇక కూర్చొని మొత్తం కొంచెం ఏడుపు ముఖం పెట్టుకుని కొంచెం మెడల్ నొత్తానని షో చేసిన, మెల్లగా బయటికి పోదామని. ఇంకో 5 నిమిషాలు సైకిల్ నడిపి ఏడుపు ముఖం పెట్టుకుని మెట్లు దిగుకుంటా పోతాను ఇంటికి. జిమ్ పోక ముందు పోవాలి అనిపిస్తుంది, పోయినాక ఎందుకు పోతాను రా బాబు అన్నట్టు ఏడిపోతుంది. ఇక ఇంటికి పోయే దారిలో రైలు పట్టాలు ఉన్నాయి, మధ్యలో ట్రైన్ వస్తంటే ఆగినిగా. ఇక ఇంటికి పోయి అన్నం వేసుకుని ఆగకుండా మెక్కినిగా. ఇట్లా కూర్చొని బోర్ అవుతుందని మహేష్ భాయ్ కాల్ చేసి ఎటన్నా పోదామని చెప్పిన. అత్తాండు ఎడిపోదాం మహేష్ భాయ్ అంటే అన్నాడు, కిలావరంగల్ జైంగే బాయ్ అని అన్నాడు. అందుకని మనమైతే కిలావరంగల్ మెట్లగడ వచ్చి కూర్చున్నాం. ఇక మెట్లగడ ఎవరెత్తారో తెలుసుగా మీకైతే ఎక్కువ. ఇక్కడ మన నల్ల చింటూ బాయ్ కాలర్ లేపుకుని పోతాడు దాదాగిరి చేద్దామని. ముందు 3 చింటూ బాలు ఉన్నారు, వాళ్ళకి భయపెట్టిద్దామని పోతాడు. ఇక్కడ నుంచి ఇంటికి పోయేటప్పుడు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే నాకు కూడా ఆడబుద్ధి అయ్యి నేను మా ఇంటికి ఆడబోయి క్రికెట్ ఆడదామని గ్రౌండ్ కి పోయినా. టీం పంచుకునేటప్పుడు నన్ను ఎవరు తీసుకోలే, ఇంటర్ పెట్టేళ్ళు. ఇక ఫస్ట్ బాల్ తిన్నా, సెకండ్ బాల్ లో ఫ్రంట్ ఫుట్ పోయి స్టంప్ అవుట్ అయినా. ఇక దీని తర్వాత ఇంకో మ్యాచ్ ఆడతా అంటే వద్దన్న సపోర్ట్ పో అని అన్నారు. ఇక ఇంటికి పోయి కూర్చున్నా, అన్న ఫోన్ చేసి బయటికి పోద్దాం దారంటే పోయినాం. బాదం పాలు స్కెచ్ చేసిన అన్నగాడ. ఇంటికి పోయిన ఫ్రెండ్ గాతో చాయ్ తాగుదామని బయటికి పోయినాం. ఇక చాయ్ తాగి తిరిగినాం, ఆకలి బాగా అవుతుందని బోండాలు తిన్నాం. ఇక నా ఫ్రెండ్ గాడు ఎప్పుడు నా పైసలతోనే తింటాడు బోండాలు, వాడి పైసలు ఇప్పుడు పెట్టలేవాడు నాకైతే. ఇక బోండాలు తిని ఇంటికి స్టార్ట్ అయినాం. ఇక రోజు లేట్ వస్తానని మా డాడీతో దెబ్బలు తింటానా, అయినా నాకు సిగ్గత్తలేదు. మీరు కూడా డాడీతో దెబ్బలు తింటే దెబ్బలు అని కామెంట్ చేయండి. ఇలాంటి రోజు నా ఇట్లా గడిచింది. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి. బాయ్.